వీసోర్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చారండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200+ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఫారెన్ డెలిగేట్స్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీ అవటం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నారు, అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కూడా ఆల్మోస్ట్ ఒక 20+ బ్యాంక్స్, నేషనలైజ్డ్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో దానివల్ల ఏం తెలుసుకున్నారు అనేది మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. సార్ మీ పేరు సార్? హాయ్ అండి, మైసెల్ఫ్ సురేష్ రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాక్చువల్లీ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చానండి. ఇక్కడ ఇది ఎడ్యుకేషన్ ఫీర్ అనేది మన మీడియా ద్వారా వీసోర్స్ వాళ్ళు చెప్తుంటే విని వచ్చేసాను ఇక్కడికి. ఓకే, సో ఎలా అనిపించింది సార్? అంటే మీ బాబుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి, ఎడ్యుకేషన్ యాక్చువల్లీ జేకేఎల్ యూనివర్సిటీస్ గురించి ఇంతమంది మీడియాలో విన్నామండి. అది ఎంతవరకు అది రియాలిటీ ఉంది? ఇంటర్న్షిప్ అంటున్నారు, కొలాబరేటివ్స్ ఎక్కువ ఉన్నాయన్నారు, ఐఐటి స్టడీస్ అంటున్నారు. ఈ రోజుల్లో ఐఐటి స్టడీస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఎక్కడ ఎంత కష్టపడి కూడా రావట్లేదు. మా అబ్బాయి ఓపెన్ లో ఇంకా 98% ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా డౌటే ఉంది అతను వస్తుందా రాదని. అయితే ఏంటంటే జేకేఎల్ వాళ్ళు ఒకవేళ ఐఐటిలో చదువుకోలేని వాళ్ళకి కూడా మిస్ అయినందుకు ఇది ఒక ఆపర్చునిటీగా అనిపిస్తుంది. కాబట్టి అసలు అది యాక్చువల్గా ఐఐటి అనేది ఏంటి, వీళ్ళు ఐఐటి వాళ్ళతో ఎలా కొలాబరేట్ అయ్యారు, అసలు ఎలా సీట్స్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, అంత హెవీ కాంపిటీషన్ ఉన్న కాలేజెస్ లో వీళ్ళు ఎలా చదివించగలుగుతున్నారు వాళ్ళని అనేది అసలు అది తెలుసుకోవడానికి గురించి వచ్చాయండి. సార్ మాట్లాడిన తర్వాత తెలిసింది వీళ్ళకి కొన్ని కంపెనీస్, మన ఐఐటి కాలేజెస్ కొన్ని టైఅప్ ఉన్నాయి. దాని ద్వారా పిల్లలకు వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్, మార్క్స్ ని, ఆ పర్సెంటేజ్ బట్టి థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఐఐటి ఇట్లా ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అదొకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫీజెస్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ మాకు అది చాలా ఎక్కువ, కాకపోతే అది కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నా అంటున్నారు. అది కూడా మాకు నచ్చింది. ఆ లోన్ ఒకటి, ఎడ్యుకేషన్ ఈ పరంగా ఇది అంతా ఫ్యాకల్టీ అంతా వీళ్ళు చెప్పింది నుంచి మాకు మంచిగా అనిపించింది. ఓకే రైట్, ఆలోచిస్తున్నాము ఒకళ్ళు జాయిన్ కావడానికి. ఆలోచిస్తాం. అబ్బాయి కూడా బాగా వీళ్ళు చెప్పిన కాన్ఫరెన్స్ అయితే, కొలాబరేటివ్స్ అయితే, ఇంటర్న్షిప్ ఇవన్నీ బాగున్నాయి. దీంట్లో చూసాము. విల్ సీ ఇలాంటి మంచి ఫెసిలిటీని వీసోర్స్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీసోర్స్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే మాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాక చెప్పారు. వాళ్ళు ఫోన్ లో కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చా కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. చాలా కొన్ని కొత్త యూనివర్సిటీస్ కూడా వాళ్ళు మాకు తెలియజేశారు. ఇంతకుముందు అసలు యూనివర్సిటీస్ గురించి యాక్చువల్గా మాకు సిటీలో ఉన్నాక తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీసోర్స్ వల్ల మాకు జేకేఎల్ యూనివర్సిటీస్ గురించి తెలిసింది. అక్కడ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మేము కూడా ఆలోచించుకుంటాము. ఓకే అండి, మొత్తానికి అయితే మీరు చాలా హ్యాపీ ఫర్ దట్ వీసోర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ కోసమే, అంటే బయట ఎక్కడెక్కడో ప్రతి కాలేజ్ లో తిరగాల్సిన అవసరం లేదు, ప్రతి ఊరు తిరగాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే టీ హబ్ లో కండక్ట్ చేస్తే మీలాంటి పేరెంట్స్ వచ్చి తెలుసుకుంటారని కండక్ట్ చేస్తున్నారు వీసోర్స్ వాళ్ళు. సో మీకు ఉపయోగపడింది అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ. మాకు చాలా యూస్ఫుల్ గా ఉందండి. మా అబ్బాయి కానీ మాకు కానీ అసలు యాక్చువల్ మాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాక చాలా గ్యాదర్ చేసుకున్నాము. సరే, అసలు జేకేఎల్ అంత దూరం పంపించాలని ఆలోచించాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు పంపించకూడదు, ఈ కాలేజ్ బాగుంది, ఎందుకు ట్రై చేయదని ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ ఫర్ ఆల్ ది బెస్ట్ అన్న.